హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాళ కరెంట్ అఫైర్స్ వచ్చి 25th సెప్టెంబర్ 2020. సో ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సెంటర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ద క్యాప్ ఆన్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లిమిట్ దట్ కెన్ బి స్పెండ్ బై ద 7 states వేర్ ద కరోనా వైరస్ కేసెస్ ఆర్ హైయెస్ట్. వాట్ ఈస్ ద న్యూ లిమిట్? సో రీసెంట్గా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లిమిట్ని ఎన్ని రాష్ట్రాలకు పెంచింది అంటే 7 states. సో ఎంత నుంచి కొత్త లిమిట్ ఎంత విధించింది అంటే ప్రస్తుతం ఉన్నది 30%. సో కొత్తగా ఎంత ఉంది అంటే 30, 40, 35, 50. సో కొత్త ఎంత అమౌంట్ పెంచింది అంటే 50%. 50% వరకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది పెంచింది, ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. సేఫ్ పే, a contactless debit card based payment facility will be launched by which bank shortly? ఇక్కడ చూడండి, సేఫ్ పే ఏ బ్యాంక్ లాంచ్ చేస్తుంది అడుగుతున్నాడు. అలాగే ఏ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డా లేకపోతే క్రెడిట్ కార్డా అనే దాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ సేఫ్ పే అనేది డెబిట్ కార్డ్ పేమెంట్ ఫెసిలిటీ ఏ బ్యాంక్ చేస్తుంది? ఆప్షన్ చూసినట్టయితే కెనరా బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి. ఏ బ్యాంక్ చేస్తుందంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఒకవేళ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇచ్చి ఎంత అమౌంట్ వరకు చేయొచ్చు అని అడిగితే 20,000 రూపీస్. 20,000 రూపీస్, 20,000. వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డే? వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసినట్లయితే సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 26. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఎప్పుడు అంటే ఇట్స్ సెప్టెంబర్ 25. సెప్టెంబర్ 25. దీని యొక్క థీమ్ చూసినట్లయితే థీమ్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ హెల్త్. ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం మోదీ రీసెంట్లీ అడ్రస్డ్ ద వర్చువల్ ఫిట్ ఇండియా డైలాగ్ which was organized to commemorate the dash anniversary to Fit India movement. సో ఫిట్ ఇండియా మూమెంట్లో ఇది ఎన్నవ యానివర్సరీ డే? రీసెంట్గా వర్చువల్ ఫిట్ ఇండియా డైలాగ్ జరిగింది, అంటే వర్చువల్గా ఆన్లైన్ ద్వారా ఈ డైలాగ్ జరిగింది. ఇది ఎన్నో యానివర్సరీ అడుగుతున్నాడు. ఫిట్ ఇండియా మూమెంట్లో ఎన్నో యానివర్సరీ? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఎన్నో యానివర్సరీ అంటే మొదటిది ఫస్ట్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ ఇక్కడ ఎవరు అడ్రస్ చేశారంటే పిఎం మోదీ. నెక్స్ట్ క్వశ్చన్. లెజెండరీ క్రికెటర్ అండ్ కోచ్ డీన్ జోన్స్ who has passed away was from which country? రీసెంట్గా డీన్ జోన్స్ ఆయన చనిపోయారు. ఆయన ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? ఆయన క్రికెటర్. ఆయన కింద ఒకవేళ డీన్ జోన్స్ ఇచ్చి ఆప్షన్స్లో క్రికెటర్, ఫుట్బాల్, హాకీ అనే ఛాన్స్ ఉంది. ఆయన క్రికెటర్. ఆయన ఏ కంట్రీకి ఆడారు అంటే చెందిన వ్యక్తి అంటే ఇట్స్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. India has recently inked a water partnership agreement with which of these country? India has recently inked a water partnership agreement with which of these countries? సో రీసెంట్గా వాటర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది. ఇండియా ఏ కంట్రీతో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? ఆప్షన్స్ చూసినట్లయితే ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్. సో ఏది అంటే ఇట్స్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళతో నమామి గంగా, జల్ జీవన్ మిషన్ ఇలాంటి వాటికి ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్పెషల్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ద సిఐసిఏ. హౌ మెనీ కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద సిఐసిఏ? సో ఈ సిఐసిఏలో ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, మెంబర్ స్టేట్స్ ఉన్నాయి అంటే చూసినట్టయితే 27, 30, 21, 38. ఎన్ని ఉన్నాయంటే 27 ఉన్నాయి. సో ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారంటే డాక్టర్ ఎస్ జయశంకర్, ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్. అలెగ్జాండర్ లుకాషెంకో హ్యాస్ రీసెంట్లీ బీన్ స్వాన్ ఇన్ ద యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ ఫర్ ద 6th straight term? అలెగ్జాండర్ లుకాషెంకో వరుసగా 6వసారి కూడా ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగింది. సో ఏ కంట్రీకి ఈయన ప్రెసిడెంట్గా అయ్యారు? మీరు గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి ప్రెసిడెంటా లేకపోతే ప్రైమ్ మినిస్టరా, ఇంకొకటి ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. క్రొయేషియా, ఎస్టోనియా,
ఉక్రెయిన్, బెలారస్. సో ఆన్సర్ వచ్చేసి బెలారస్. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బెలారస్ ఒక క్యాపిటల్ మిన్స్క్. అలాగే కరెన్సీ వచ్చేసి రూబెల్. అలెగ్జాండర్ లుకాషెంకో వచ్చేసి ప్రెసిడెంట్గా వరుసగా 6వసారి ఎన్నికయ్యారు. ఏ కంట్రీ కంటే బెలారస్ క్యాపిటల్ వచ్చేసి మిన్స్క్ అండ్ బెలారస్ కరెన్సీ వచ్చేసి రూబెల్. వరల్డ్ మ్యారిటైమ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ. వరల్డ్ మ్యారిటైమ్ యాన్యువల్గా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? వరల్డ్ మ్యారిటైమ్ డే అంటే ఇది 4th Wednesday of September, లాస్ట్ థర్స్డే ఆఫ్ సెప్టెంబర్, 4th Thursday of September, లాస్ట్ ఫ్రైడే ఆఫ్ సెప్టెంబర్. సెప్టెంబర్లో ఎప్పుడు అంటే లాస్ట్ థర్స్డే ఆఫ్ సెప్టెంబర్న వరల్డ్ మ్యారిటైమ్ని మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ కాన్ఫర్డ్ ద నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2018-19 బై ప్రెసిడెంట్ కోవింద్? సో రాష్ట్రపతి ద్వారా నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్స్ని ఎంతమంది అందుకుంటున్నారు? సో నేషనల్ సర్వీస్ స్కీమ్ అని దీంట్లో ఎవరుంటారంటే యూనివర్సిటీ, అలాగే నేషనల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్ యొక్క వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళలో వాళ్ళ యొక్క సర్వీస్ పరంగా తీసుకుంటారు. ఎంతమంది ఇస్తున్నారంటే 30, 51, 42, 65. ఎంతమంది ఉన్నారంటే 42 42 మందికి ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద మోక్ష కాలాష్ యోజన 2020? ఏ స్టేట్ మోక్ష కాలాష్ యోజన 2020ని లాంచ్ చేసింది? ఆప్షన్స్ చూసినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం. మోక్ష కాలాష్ యోజన అంటే ఎవరైతే తన చనిపోయి ఉంటారో, ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయి ఉంటారో వాళ్ళ అస్థికల్ని గంగాలో కలపడానికి వెళ్తారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం లాంచ్ చేశారంటే రాజస్థాన్. ఎందుకోసం అంటే ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కలపడానికి వెళ్తున్నారో, అస్థికలు కలపడానికి వెళ్తున్నారో ఆ ఫ్యామిలీకి 2 personsకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. 2 personsకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. 4 members వెళ్తే 2 membersకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద కంట్రీస్ విచ్ ఈస్ గోయింగ్ టు co-host the Global Climate Summit along with United Nations on December 12 to mark the 5th anniversary of the signing of Paris Climate Agreement. సో ఏ కంట్రీ ఇక్కడ 5th యానివర్సరీ జరుపుకుంటుంది అంటే గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్కి యునైటెడ్ నేషన్తో సహా ఏ కంట్రీ ఈ యానివర్సరీని జరుపుతుంది? సో కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ. ఇది అని చూసినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ నేషన్స్ ఇద్దరు కలుసుకొని 5th యానివర్సరీ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ని జరుపుకుంటున్నారు. సో ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించి సెక్రటరీ ఆంటోనియో గుటెరస్, అలాగే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి బోరిస్ జాన్సన్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద సచ్ కహోన్తోకి ఆథర్ ఎవరు? సురేఖా సిక్రీ, పంకజ్ కపూర్, నీనా గుప్తా, అనుపమ్ ఖెహర్. ఎవరు అంటే నీనా గుప్తా. ఈ పుస్తక రచయిత్రి నీనా గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, ద ముఖ్యమంత్రి గ్రామ్య పరివాహన్ అకోని స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? ఏ స్టేట్ ముఖ్యమంత్రి గ్రామీణ పరివాహన్ అకోని స్కీమ్ని లాంచ్ చేసింది? అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, బీహార్. ఇది లాంచ్ చేసిందంటే అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఈజ్ స్లేటెడ్ టు హెల్డ్ ఇన్ విచ్ సిటీ? సో COP26 అనేది ఏ సిటీలో స్టార్ట్ చేయబోతున్నారు? యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP26 ఈజ్ స్లేటెడ్ విచ్ సిటీ అంటే మాడ్రిడ్, ఎథెన్స్, డబ్లిన్, గ్లాస్గో. ఇది 2021కి ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే గ్లాస్గో. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ టాప్ 15 క్వశ్చన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.